సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో కోట్లపల్లి పంచాయతీలో సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి, ఆర్డీఓ సువర్ణ హాజరయ్యారు. మన పూర్వీకుల నుంచి వంశపార్యంగా వచ్చిన మన ఆస్తికి మనమే హక్కుదారులమని, భూతగాదాలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని ఎమ్మెల్యే సింధూరా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో భూతగాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. చాలా మంది కుటుంబాలు రెవెన్యూ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వారే ఉన్నారు. మనం చూస్తూ ఉంటాము, గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ ఇష్యూస్ వల్ల ఇంకా సమస్యలు పెంచిండేదే చూస్తాము. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మనకు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి పత్రాల మీద కూడా మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఫోటోలు వేయించుకొని వాళ్ళు ప్రజలని చాలా ఇబ్బంది పెట్టిండేదే చూసాం. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం రాగానే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసి రద్దు చేయడం జరిగింది. ఇది చాలా మంచి పని ఈ ప్రభుత్వం చేసింది. చాలా మంచి గొప్ప పని అనే చెప్పుకోవాలి. మనం ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఆ పని వల్ల చాలా అందరూ రుణపడే ఉండాలి మనమందరం. ఎందుకంటే ఆస్తి అనేది ఒక కుటుంబానికి అది చాలా సెంటిమెంటల్ వాల్యూతో పాటు వాళ్ళ లైఫ్ అంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇంకా రాబోయే తరాలు కూడా దాని మీదే వాళ్ళ పూర్వీకులను గుర్తుపెట్టుకునే ఒక ఆస్తి అది. అలాంటి దానిల మీద గేమ్ ఆడడం అంటే అది చాలా పెద్ద నేరం. ఫోన్లేండి, అట్లీస్ట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య తీరిపోయిందని అనుకోవాలి. ఈ రెవెన్యూ సమస్యల నుంచి బయటపడాలనే ఈ రెవెన్యూ సదస్సులు ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ ఎక్కడ చూడని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.